శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ ఒక విన్నపము. ఈ రోజుల్లో చాలా మంది నేను చెప్పిన వీడియోస్ లో కొంత పార్ట్ కట్ చేసుకుని ఉచితంగా జ్యోతిష్యం చెప్పబడును అని అనేక మందిని ఆన్లైన్ లో మోసం చేస్తున్నట్లుగా నా దృష్టికి వచ్చింది. మాకు ఒకే ఒక అఫీషియల్ నెంబర్ ఉంది, 9399990660. ఆ నెంబర్ తప్ప ఇంకా ఏ నెంబర్ సోషల్ మీడియాలో కనిపించి నా వీడియో ఉన్నా సరే మీరు మెసేజ్ చేసి ఆన్లైన్లో ధనం మోసపోకుండా జాగ్రత్త వహించాలి. ఎందుకంటే ఫేస్బుక్ లో కానీ, ఇన్స్టాగ్రామ్ లో కానీ, యూట్యూబ్ షార్ట్స్ లో కానీ రకరకాలైనటువంటి కొత్త కొత్త ఛానల్స్ అన్ని వచ్చి ఆ ఛానల్స్ లో నా వీడియోస్ లో కొంత పార్ట్ కట్ చేసి పెట్టి పైన ఈ విధంగా నెంబర్ వేసి మోసం చేస్తున్నట్లుగా చాలా మంది నాకు చెప్పారు. రోజు రోజుకి ఆ మోసాల సంఖ్య పెరిగిపోతూ ఉంది. కాబట్టి ఉచితంగా జ్యోతిష్యం చెప్పబడును అని ఉన్నప్పటికీ తర్వాత మళ్ళీ పూజల పేరుతో డబ్బులు తీసుకొని మోసం చేస్తున్నారని నా దృష్టికి వచ్చింది. ఇలాంటి ఆన్లైన్ మోసాల నుంచి ప్రతి ఒక్కరూ కూడా బయటపడండి. ఆన్లైన్ మోసాలకు గురి కాకండి. కేవలం 9399990660 ఈ ఒక్క నెంబర్ మాత్రమే మా అఫీషియల్ ఛానల్ నెంబరు. ఆన్లైన్ లో ధనపరంగా ఎవ్వరూ మోసపోకండి. జూలై 25 శనివారం దినఫలాన్ని పరిశీలిస్తే ఏకాదశి తిథి ఉదయం 11:34 వరకు ఉంది. ఆ తర్వాత ద్వాదశి తిథి వచ్చింది. నక్షత్రం రోజంతా జ్యేష్ఠ నక్షత్రం ఉంది. శనివారం జ్యేష్ఠ నక్షత్రంతో కలిసి వస్తే ముసల యోగం ఉంటుంది. ఈ ముసల యోగం ఉన్నప్పుడు ప్రయాణాల్లో దుఃఖం చేకూరే సూచనలు ఉన్నాయి. కాబట్టి 12 రాసుల వాళ్ళు ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళినా, ముఖ్యమైన ప్రయాణాలు చేసినా దుఃఖం రాకుండా ఉండాలంటే, శుభము చేకూరాలంటే అల్లం ముక్క నోట్లో వేసుకొని నవ్వులుతూ వెళ్ళండి. అప్పుడు మీకు ముసల యోగం ఉన్నా ఎలాంటి దుఃఖాలు ఉండవు. వీలైతే అల్లం ముక్క ఆవు నెయ్యిలో ముంచి నోట్లో వేసుకుని వెళ్ళండి. కార్యసిద్ధి ఏర్పడుతుంది, ప్రయాణాలు విజయవంతం అవుతాయి. అదేవిధంగా రాశి చక్రం చార్ట్ లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే శనివారానికి అధిపతి శని మీనంలో ఉన్నాడు. కాబట్టి 12 రాశుల వాళ్ళు కష్టపడి పనిచేస్తే కష్టానికి తగిన ప్రతిఫలం ఖచ్చితంగా లభిస్తుంది. అదేవిధంగా జ్యేష్ఠ నక్షత్రానికి అధిపతి అయిన బుధుడు మీనంలో సొంత ఇంట్లో బలంగా ఉన్నాడు. విద్యారంగం, ఉద్యోగ రంగం, వ్యాపార రంగం ఈ రంగాల్లో ఉన్న వాళ్ళు ముఖ్యమైన నిర్ణయాలు, కీలకమైన నిర్ణయాలు తీసుకుంటే ఆ నిర్ణయాలు చక్కటి అనుకూల ఫలితాలను కలిగింపజేస్తాయి. అలాగే ఈరోజు ప్రధానంగా గ్రహాల స్టేటస్ బాగున్నప్పటికీ కూడా యోగం బాలేదు కాబట్టి అల్లం ముక్క పరిహారం చేసుకుని వెళ్ళాలి. ఇంకా వీలైతే నువ్వులతో చేసిన పదార్థాలు నోట్లో వేసుకుని నవ్వులతో వెళ్తే కూడా ద్వాదశ రాశుల వాళ్ళకి ఇంకా అనుకూల ఫలితాలు చేకూరుతాయి. అదేవిధంగా నక్షత్ర ఫలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. ప్రధానంగా జ్యేష్ఠ నక్షత్రం ఉంది కాబట్టి వ్యవసాయదారులు పైర్లకు పురుగు మందులు కొట్టడానికి జ్యేష్ఠ నక్షత్రం అనుకూలిస్తుంది. మంత్ర విద్యలు గురువుల దగ్గర నేర్చుకోవటానికి జ్యేష్ఠ మంచి నక్షత్రం. అలాగే కోర్టు సంబంధమైనటువంటి కీలకమైన వ్యవహారాలు నిర్వహించడానికి, కోర్టు పరంగా లాయర్లను కలుసుకొని కీలకమైన చర్చలు చేయటానికి కూడా జ్యేష్ఠ నక్షత్రం మంచిది. అలాగే ఎదుటి వాళ్లతో తగాదాలు పడి విజయం సాధించడానికి కూడా ఈ నక్షత్రం అనుకూలిస్తుంది. అంటే మన వైపు న్యాయం, నిజాయితీ ఉంటే ఎదుటి వాళ్లతో గొడవపడి విజయం సాధించడానికి ఇది చాలా మంచి నక్షత్రం. అలాగే జ్యోతిష్కుల దగ్గరకు వెళ్ళి జాతక ఫలితాలు తెలుసుకోవటానికి చేసే ప్రయత్నాలకు కూడా ఈ నక్షత్రం చాలా మంచి నక్షత్రం. ఒక్కొక్కసారి మంచి కోసం చెడు చేయాల్సి వస్తుంది. అలా మంచి కోసం చెడైనా సరే చేసి విజయం సాధించడానికి చేసే ప్రయత్నాలకు జ్యేష్ఠ నక్షత్రం అనుకూలిస్తుంది. అలాగే సర్జరీలు చేయటానికి, చేయించుకోవటానికి ఈ నక్షత్రం చాలా చక్కగా అనుకూలిస్తుంది. జ్యేష్ఠ నక్షత్ర బలాన్ని బట్టి ముఖ్యమైన పనులన్నీ చేసుకోవచ్చు. అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో ద్వాదశ రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా అప్పులు చేయవలసినటువంటి పరిస్థితులు ఎదుర్కొంటారు. అటువంటప్పుడు పెద్ద మొత్తంలో అప్పులు చేయకుండా చిన్న మొత్తంలో మాత్రమే అప్పులు చేయండి. చిన్న మొత్తంలో చేసే అప్పులు మీకు చాలా వరకు అనుకూల ఫలితాలను కలిగింపజేస్తాయి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈరోజు కొద్దిగా సోమరితనం పెరిగే అవకాశం ఉంది. సోమరితనాన్ని తగ్గించుకోవాలి, బద్ధకం తగ్గించుకోవాలి. ఆత్మవిశ్వాసంతో, ఉత్సాహంతో ముందడుగు వేసే ప్రయత్నం చేయాలి. అలాగే ఈరోజు కుటుంబంలో సభ్యుల వల్ల మనోవిచారం ఏర్పడుతూ ఉంటుంది. అటువంటప్పుడు కూడా వృషభ రాశి వాళ్ళు మనస్సును ప్రశాంతంగా ఉంచుకొని మనస్సుకు సంబంధించిన చెడు ఆలోచనలను పక్కన పెట్టి ముందడుగు వేయాలి. అప్పుడు విజయాలు అందిపుచ్చుకోగలుగుతారు. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఈరోజు
గృహ సౌఖ్యం ఏర్పడుతుంది, ఇంటికి సంబంధించిన అన్ని సమస్యలు తొలగిపోతాయి, కుటుంబ వాతావరణం చాలా చక్కగా ఉంటుంది. అలాగే మానసికంగా కొంత ఒత్తిడి ఉన్నప్పటికీ మీ తెలివితో సమయస్ఫూర్తితో దాన్ని అధిగమించగలుగుతారు. అదే విధంగా వాహన యోగం ఉంది, బండి కానీ కారు కానీ కొనుక్కోవటానికి చేసే ప్రయత్నాలు మిథున రాశి వాళ్ళకి చాలా చక్కగా అనుకూలిస్తాయి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈ రోజు ధన వృద్ధి ఏర్పడుతుంది, ఆదాయ మార్గాలు పెరిగే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే కుటుంబ పరంగా గౌరవ మర్యాదలు కీర్తి ప్రతిష్టలు పెంపొందింపజేసుకోవడానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి. అలాగే వ్యాపారంలో కూడా మంచి పురోభివృద్ధి కర్కాటక రాశి వాళ్ళకి ఏర్పడుతుంది. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈరోజు గృహ సౌఖ్యం ఉంటుంది, ఇంటికి సంబంధించిన అన్ని సమస్యలు కూడా తొలగిపోతాయి. అలాగే ఈరోజు వ్యాపారంలో కూడా విశేషంగా రాణించే అవకాశం ఉంది. అదే విధంగా ఈరోజు సింహరాశి వాళ్ళకి వాహనానికి సంబంధించి కొనుగోలు చేయాలన్నా అమ్మకాలు చేయాలన్నా దానికి సంబంధించి సంపూర్ణంగా అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈరోజు మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది, అశాంతి మొత్తం కూడా తొలగిపోతుంది. అలాగే వ్యాపారంలో కూడా మంచి లాభాలు వస్తాయి, ఊహించిన దానికంటే ఎక్కువ లాభాలు కన్యారాశి వాళ్ళు వ్యాపారంలో పొందగలుగుతారు. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈరోజు కార్యసిద్ధి ఏర్పడుతుంది, ప్రతి పనిలో విజయం చేకూరుతుంది. పార్ట్నర్షిప్ వ్యాపారాలు కూడా చాలా చక్కగా అనుకూలిస్తే పార్ట్నర్షిప్ వ్యాపారాల్లో కూడా లాభం పొందే సూచనలు తులారాశి వాళ్ళకి ఎక్కువగా ఉన్నాయి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు సామాన్యమైన సుఖంగా అనిపిస్తోంది, ప్రతి పనిలో అద్భుతమైన సుఖం లేకపోయినా ఎంతో కొంత సుఖాన్ని అయితే పొందగలుగుతారు. అలాగే ఈరోజు అప్పులు తీర్చడానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి, ఏదో ఒక విధంగా ధనం కలిసి వచ్చి వృశ్చిక రాశి వాళ్ళు పెద్ద మొత్తంలో ఉన్న రుణ బాధల నుంచి బయటపడగలుగుతారు. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి ఈరోజు వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో విశేషమైనటువంటి పురోభివృద్ధి కలిగే సూచనలు ఉన్నాయి. కాబట్టి ఈరోజు ఏ రంగంలో ఉన్న ధనుస్సు రాశి వాళ్ళైనా సరే వాళ్ళ రంగంలో బ్రహ్మాండమైనటువంటి పురోభివృద్ధి, అద్భుతమైన సక్సెస్ సాధించడానికి చేసే ప్రయత్నాలన్నీ కూడా చాలా చక్కగా అనుకూలిస్తాయి. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈరోజు గృహ లాభం ఉంది, ఇంటికి సంబంధించిన సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి, కుటుంబ వాతావరణం ఆనందదాయకంగా ఉంటుంది. అదే విధంగా ఈరోజు సకాల భోజన ప్రాప్తి యోగం ఉంది, అంటే సమయానికి బ్రహ్మాండమైనటువంటి భోజనాన్ని స్వీకరించే యోగం మకర రాశి వాళ్ళకి ఈరోజు చాలా ఎక్కువగా ఉంది. అలాగే శుభ కార్యక్రమాలు నిర్వహించడానికి చేసే ప్రయత్నాలు కూడా మకర రాశి వాళ్ళకి బాగా అనుకూలిస్తాయి. శుభ కార్యక్రమ నిమిత్తమై ధనం కోసం ప్రయత్నిస్తే ధనం కూడా లభించే అవకాశాలు ఉన్నాయి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈరోజు ప్రతి పనిలో సుఖము శాంతి సౌఖ్యము లభిస్తాయి, అధికారుల ప్రశంసలు పొందగలుగుతారు. అలాగే వాహన యోగం ఉంది, బండి కానీ కారు కానీ కొనుక్కోవడానికి చేసే ప్రయత్నాలు చాలా చక్కగా అనుకూలిస్తాయి. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా విశేషమైనటువంటి వస్తు లాభం చేకూరే సూచనలు ఉన్నాయి, అంటే గుర్రాలు కానీ అటువంటివి కానీ ఏదైనా సరే దాని మీద వెళ్లే వాళ్ళు, వాహనాల మీద ప్రయాణం చేసేవాళ్ళు, లేదా ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా సరే కొత్త కొత్త వస్తువులు కొనుగోలు చేయగలుగుతారు. అది మీనరాశి వాళ్ళకి ఈరోజు లభించబోయే అదృష్టంగా చెప్పుకోవాలి. అలాగే ఈరోజు ఆరోగ్య పరంగా మాత్రం మీనరాశి వాళ్ళు కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఆరోగ్య భంగం కనిపిస్తోంది కాబట్టి వేళకు ఆహారం తీసుకోవటం, సరైన సమయానికి నిద్రించడం మంచిది. ఈ రోజుకి ఒక ప్రత్యేకత ఉంది, అదే తొలి ఏకాదశి పర్వదినం శయన ఏకాదశి. శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలోకి ప్రవేశించే రోజు. ద్వాదశ రాశుల వారికి సంపూర్ణంగా శ్రీ మహావిష్ణువు అనుగ్రహం కలగాలని, ప్రధానంగా మాచిరాజు భక్తి ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా విష్ణుమూర్తి సంపూర్ణమైన అనుగ్రహము విద్యా ఉద్యోగ వ్యాపార రంగాల్లో లభించాలని, మనోభీష్టాలు నెరవేరాలని కోరుకుంటూ తొలి ఏకాదశి శయన ఏకాదశి పర్వదిన సందర్భంగా వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో అద్భుతమైనటువంటి ఫలితాలు రావడానికి ద్వాదశ రాశుల వాళ్ళు జపించాల్సిన మంత్రం ఏంటంటే ఓం నమో భగవతే వాసుదేవాయ. ద్వాదశాక్షర మంత్రము ఓం నమో భగవతే వాసుదేవాయ. ఈ మంత్రాన్ని 21 సార్లు లేదా 11 సార్లు పఠించండి, లేదా వీలైనన్ని సార్లు పఠించండి. దానివల్ల చేస్తున్న ప్రతి పనిలో లాభం చేకూరుతుంది, కార్యసిద్ధి ఏర్పడుతుంది. అలాగే శనివారం కాబట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో శనిహోర ఉంటుంది. శనిహోర ఉన్న సమయంలో కష్టపడి పనిచేసే వాళ్ళకి, శ్రామికులకు మీ ధనంతో కాఫీ కానీ టీ కానీ ఇప్పించడం ద్వారా మీకున్న జాతక దోషాలన్నీ తొలగింపజేసుకోవచ్చు. హోరాకాలం బట్టి పనులు చేసుకోండి, సమస్త శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోండి. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు.
మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. ప్రతిరోజు ద్వాదశ రాశుల వాళ్ళు రాశి ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? నక్షత్ర బలాన్ని బట్టి ఎలాంటి విధి విధానాలు పాటిస్తే సమస్త శుభ ఫలితాలు కలుగుతాయో తెలుసుకోవాలనుకుంటున్నారా? ప్రయాణం చేసేటప్పుడు యోగాన్ని బట్టి ఏ పరిహారం పాటించి ప్రయాణం చేస్తే అదృష్టం కలిసి వస్తుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? హోరాకాలం బట్టి పాటించాల్సిన విధి విధానాల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మాచిరాజ్ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాహ సుఖినో భవంతు. స్వస్తి.